హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. సారీ అండి, కెమెరా యాంగిల్ కొంచెం డౌన్కి ఉంది. నా స్టాండ్ సడన్గా ఇరిగిపోయింది. దానివల్ల ఇంకా నేను చిన్న మొబైల్ స్టాండ్ ఉంటే దాని మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాను అనమాట. కెమెరా యాంగిల్ అయితే మీరు అవాయిడ్ చేసేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరిని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో, బికాజ్ అది వచ్చేసి మన బొటిక్కి సంబంధించిన వీడియో. పాత వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఒక ఆన్లైన్ బొటిక్ ఉంది, కలర్స్ బొటిక్. అది మనం ఇన్స్టాగ్రామ్లో రన్ చేస్తున్నాం ప్రజెంట్. సో అందులో ఏంటంటే మనం ఫస్ట్ పెట్టింది ఫ్యాబ్రిక్స్ అండ్ అలాగే స్టిచ్చింగ్, కస్టమైజ్ స్టిచ్చింగ్, మగ్గము, మిషన్ ఎంబ్రాయిడరీ ఇలాంటివన్నీ పెట్టాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో ఫస్ట్ నుంచి మనకి ఆ ప్లాన్ ఉంది, బట్ అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. బట్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంక చేసేసాను. లైక్ స్టాక్ అంతా తెప్పించాను. లైక్ అంటే హెచ్చుకుపోయి ఎక్కువ పెట్టలేదు అండ్ మరీ తక్కువ పెట్టి తేలేదు. మినిమంగా నా బడ్జెట్ ఎంత ఉంటుందో అంతకు తగ్గట్టు స్టాక్ తెప్పించాను అనమాట. అందులో ఫ్రాక్స్ ఎక్కువ ఉన్నాయి, మనకి 2 పీస్ ఉన్నాయి, 3 పీస్ ఉన్నాయి అండ్ అంబ్రెలా సెట్ ఉంది. అండ్ ఒక్కటే ఉంది అంబ్రెలా సెట్. చెప్పాను కదా మినిమంగా తెచ్చామనేసి. ఫ్రాక్స్ చాలామంది అడిగారని ఫ్రాక్స్ తెచ్చాను అనమాట. జార్జెట్ ఫ్రాక్స్, రేయాన్ ఫ్రాక్స్ అండ్ అలాగే మనకి కాటన్ ఫ్రాక్స్ అనమాట. జార్జెట్లో ఒక 4 మోడల్స్, రేయాన్లో 2 మోడల్స్, కాటన్లో 2 మోడల్స్ ఇవన్నీ తెచ్చాను. అండ్ ఆల్సో 2 పీస్ సెట్స్లో ఒక 4 టైప్స్ తెచ్చాను అండ్ 3 పీస్ సెట్స్లో ఒక 3 టైప్స్ తెచ్చాను. సో అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. అవన్నీ కూడా మంచి లైక్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవే, అంతా కూడా ట్రెండింగ్ స్టాక్ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం ఇవ్వండి, నేను మార్జిన్ అయితే చాలా తక్కువ వేసి ప్రెజెంట్ అయితే ఇస్తున్నాను అనమాట. బికాజ్ మనం స్టార్టింగ్ కదా, ఇప్పుడే మనం అందరికంటే ఎక్కువ పెట్టేయాలి, లైక్ అందరిలో పెట్టాలి అన్న ఆలోచనలో అయితే లేదు. చాలా తక్కువ మార్జిన్ వేసుకుని అయితే నేను డ్రెస్సెస్ అన్నీ ఇప్పుడు సేల్లో పెట్టాను. అది కూడా 10% ఆఫ్లో పెట్టాను. ఎవరికైనా నచ్చితే కనుక ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయొచ్చండి మీరు. స్టాక్ అంతా చాలా బాగుంది, అది కూడా మినిమం స్టాకు. సో దానివల్ల తక్కువ ఉందన్నమాట, సైజెస్ అవి ఎక్కువ లేవు. సో ఎవరికైనా నచ్చితే నాకు త్వరగా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసేయండి. ఇంకా నెంబర్ తీసుకోలేదు, సో ఆ నెంబర్ తీసుకుంటున్నాను, ఇంకా ప్రాసెస్లో ఉందో అనమాట. సో నెంబర్ తీసుకున్నాక నేను వాట్సాప్ ప్రొవైడ్ చేస్తాను. సో అప్పటి వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోనే ఆర్డర్స్ తీసుకుంటాను. ఇప్పటి వరకు ఒక 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఐఎమ్ హ్యాపీ. ఒక చిన్న అంటే స్టెప్ వేసాము కదా, సో ఓకే 10 ఆర్డర్స్ అయినా అయ్యాయి. బయట కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. చెప్పాలి అంటే హానెస్ట్గా అవన్నీ మా ఫ్రెండ్సే, నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. బయట నుంచి ఇంక ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అందరూ క్వైరీస్ అడిగారు అనమాట, ఎంత అనేసి. అంతే. ఒక ఆవిడైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వమని అడిగారు నన్ను. నేను ఒక డ్రెస్ మీద ఏంటంటే చాలా 1000 అబోవ్ అన్నాను కదా, దాని మీద నేను బయట ఇచ్చేదానికంటే బయట ఆ డ్రెస్ 15 అబోవ్ ఉంటే నేను 1100కి దాన్ని పెట్టాను అనమాట. అది కూడా ఆవిడ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి, బయట ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కదా అన్నారు. నేను ఇవ్వలేనని చెప్పేశాను అనమాట. బికాస్ నేను అస్సలు దాంట్లో మార్జిన్ ఏం వేసుకోలేదు, చాలా అంటే చాలా తక్కువ వేసుకున్నాను. సో అలా ఇవ్వలేనండి. ఇఫ్ యూ టేక్ 2 డ్రెస్సెస్ ఐ విల్ ట్రై టు గివ్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను అనమాట. 2 డ్రెస్సులు కానీ తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానన్నాను. అది కూడా నాకు లాసే, బట్ ఓకే 2 డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానని చెప్పాను. ఇంకా రిప్లై ఇవ్వలేదు వాళ్ళు. ఇట్స్ ఓకే, అదేం ప్రాబ్లం కాదు, అలాంటివన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి చేస్తున్నప్పుడు. సో ఫ్రీ షిప్పింగ్ అనేది నేను త్వరలో పెడతాను. ఈ స్టాక్ అయిపోయాక నెక్స్ట్ స్టాక్ తెప్పించినప్పుడు నేను ఫ్రీ షిప్పింగ్ అనేది నేను ఇంకా ప్రొవైడ్ చేస్తాను. బికాజ్ అప్పటికి నేను మాట్లాడుకోవడం షిప్పింగ్ వాళ్ళతో, డెలివరీ వాళ్ళతో కొంచెం ఇంకా ఏం మాట్లాడుకోవడం, సెట్ చేసుకోవడం అవ్వలేదన్నమాట. జస్ట్ సడన్గా వెళ్ళి అవంతా తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా వచ్చి అవన్నీ సర్దుకుని అవన్నీ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయేమో చెక్ చేసుకుని పిన్ టు పిన్ మళ్ళీ అవి వేరే కవర్లో చదువుకుని ఇంకా ఇవన్నీ ఇంకా నా మీదే అనమాట. నేనే చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఎవ్వరు హెల్ప్ లేరు. వీడియోస్ చేసుకోవడం కూడా నేనే, నా కెమెరా పెట్టుకుని మళ్ళీ ఆపుకొని తిరిగి లైక్ ఇలాగే అయిపోయింది అనమాట. ఒక్కదాన్ని అయిపోయాను. బట్ పర్వాలేదు, ఇదంతా చేసుకుంటే నాకు ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది. ఒకే ఖాళీగా వండుకుని ఏదో చేస్తున్నాను అనేసి. సో పాప, అమ్మ కాసేపు, నేను కాసేపు అలా ఉంటుందన్నమాట. డ్రెస్సెస్ అన్నీ మీకు కావాలంటే నేను మళ్ళీ యూట్యూబ్లో ఎవరైనా కావాలని పెట్టండి అంటే కంపల్సరీ యూట్యూబ్లో అది కూడా చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే నాకు టైం సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాము అనేసి వీడియో చేశాను అనమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన కలర్ బొటిక్ ఉందండి, పాత వాళ్ళకి చెప్పనవసరం లేదు. అది ఒక 5 months బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. 5 months కూడా అయ్యి ఉండదు, మేబీ 4 months అయ్యిందనుకుంటా. నాకు 3rd month ఉన్న టైంలో నేను స్టార్ట్ చేసామన్నమాట. సో 4 months 5 months 6 months 7 months 8 months 9 months 10 months 11 months 12 months 13 months 14 months 15 months 16 months 17 months 18 months 19 months 20 months 21 months 22 months 23 months 24 months 25 months 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 1
అప్పటి నుంచి ఇంకా ఫ్యాబ్రిక్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా డ్రెస్సెస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అది కూడా డైరెక్ట్గా నేను మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఉండి అవి పెట్టాను అనమాట. సో అప్పుడు నాకు ఒక 2-3 ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే నాకు అసలు ఒక్క పైసా కూడా మిగిలింది లేదు. జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి తేవడం, వీళ్ళకి ఇచ్చేయడం అంతే తప్ప నేను మీడియేటర్లా ఉన్నాను తప్ప నాకు ఏమీ లేదు మధ్యలో. సో అందుకే ఫిక్స్ అయ్యాను, అలా కుదరదు. అండ్ ఆల్సో క్వాలిటీ కూడా నాకు నచ్చలేదు అనమాట. వాళ్ళు అన్ని నమ్మి ఆర్డర్ చేశారు, అయ్యో క్వాలిటీ ఇలా వచ్చిందని చాలా ఫీల్ అయ్యాను. డైరెక్ట్ నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేసి నేనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను స్టాక్ అంతా. సో మీరేం భయపడక్కర్లేదు, క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట. 1000 out of 10 ఇవ్వచ్చు. సో కంపల్సరీ మన స్టాక్ అంతా చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది. డోంట్ మిస్ ఇట్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కావాలి అంటే డ్రెస్సెస్ వీడియోస్ నాకు కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ వీడియో చేస్తాను. అండ్ కలర్స్ బొటిక్ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వెంటనే దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఆ పేజ్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.